హాయ్ అండి. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. మనకు తెలుసు ఆయన గురించి, కానీ మనకి తెలియని విషయాలు కూడా ఆయన చరిత్రలో ఉన్నాయి. మనం పుస్తకాలలో చదువుకున్నది చాలా తక్కువ. ఇప్పుడు ఆయన గురించి మనకు తెలియని విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి. అవేమిటో కొన్ని చూద్దాం. స్కూల్లో చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి పెద్దగా నేర్చుకోలేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కొందరు చెప్పిన మాటలు విని ఆశ్చర్యం పోకమానరు. కాబూల్ నుండి కాందహార్ వరకు తైమూర్ కుటుంబం మొఘలు సుల్తానేట్ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ తీసుకురాలేకపోయాను. అతని మోకాళ్లకు, యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువును, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి, ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు అని శివాజీ మరణానంతరం ఔరంగజేబు నమాజు చదివారట. ఆ రోజు శివాజీ నా వేళ్ళు నరికేయలేదు, కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం అని షాహిస్తాన్ ఖాన్ అన్నారట. నా రాజ్యంలో శివాజీని ఓడించేవాడు లేడా? విసుగు చెందిన బేగం అలీ ఆదిల్ షా భ్రమపడ్డారట. నేతాజీ బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు. మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే అని అడాల్ఫ్ హిట్లర్ చెప్పారట. శివాజీ ఇంగ్లండ్లో జన్మించి ఉంటే మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించే ఉండేవాళ్ళం అని లార్డ్ మౌంట్ బాటన్ అనేవారట. శివాజీ ఇంకో 10 ఏళ్ళు బ్రతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ముఖం కూడా చూసి ఉండేవారు కాదు అని ఒక బ్రిటిష్ గవర్నర్ వ్యాఖ్యానించారట. భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటే ఒక్కటే మార్గం, అదే శివాజీలా పోరాడటం అని నేతాజీ అనేవారట. శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయ యువతకు ఇది శక్తి వనరు. ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చటానికి ఉపయోగపడుతుంది అని స్వామి వివేకానంద అన్నారు. శివాజీ అమెరికాలో జన్మించి ఉంటే మేము అతనిని సన్ అని నామకరణం చేసేవాళ్ళం అని బరాక్ ఒబామా ప్రశంసించారట. ఉంబర్ ఖైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేర్కొనబడింది. ఉజ్బెకిస్తాన్ నుండి 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మావలలు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావటానికి ఒక్క ఉజ్బెక్కీ కూడా ప్రాణాలతో మిగిలిపోలేదు. శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం 2 భారతీయ యోధులతోనే పోరాడాడు. మిగతా వారంతా కూడా బయటి వ్యక్తులే. అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కలలో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్, బెహ్లాల్ ఖాన్ పఠాన్, సికిందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు. దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీరంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు. సిద్ది జౌహార్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు. వీరు శివాజీ చేతిలో ఓడిపోయారు. సిద్ది జౌహార్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందనగా శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
శివాజీ మేనేజ్మెంట్ గురువు. ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్ట్. ఇంకా భారతీయులమైన మనకు ఆయన గురించి చాలా తక్కువే తెలుసు. పాపం, కనీసం మన భావితరానికి కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం. జై ఛత్రపతి శివాజీకి జై.